అంటే ఆమె ఎర్రగడ్డలు ఉండాలి కానీ ఇక ఏదో పచ్చళ్ళు అమ్ముకుంటూ ఉన్నది అంతేనా? ఆరుగురిని తిట్టేంత వచ్చిందంటే ఎర్రగడ్డలనే ఉండాలి కదా. మొన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐపీఎల్లో మొన్న సిఎస్కి మ్యాచ్ ఏదో ఉంటూ అమ్మాయి చిన్న ఫోటో చూపించారు. అప్పుడు అమ్మాయికి 800 మంది ఎంతమంది ఫాలోవర్స్ ఉండే అంట. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత 8 లక్షల దాకా ఫాలోవర్స్ వచ్చారు. అంటే దీన్ని అర్థం చేసుకో, అమ్మాయిలకు ఆ రకంగా ఉంది కాబట్టి ఏం చేస్తాం, టాలెంట్ ఉన్న కన్నా అట్లా మారిపోయే సమాజం. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కొద్దిగా ఫేమ్ రాగానే వీళ్ళు ఇన్స్టాగ్రాముల్లో ఒక ప్రొడక్ట్ని లేదా ఇట్లా ఒక బిజినెస్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. దీన్ని బ్లైండ్గా నమ్మేసి ఇట్లా కొని మోసపోయే వాళ్ళు ఇలా కూడా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ ప్రమోట్ చేసే వాళ్ళని వాళ్ళని చూసి మోసపోయే వాళ్ళని ఏం చెప్తారు? సో బెట్టింగ్ యాప్ నుంచి అడుగుతున్నా అన్ని. ఇప్పుడు పికిల్సే ఉంది, పికిల్సే కాకుండా ఎట్లాంటి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రతి దానికి మా రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని, మా బట్టల కోట్లో బట్టలు తక్కువ అని, మా పికిల్స్ వాడండి అని, ఇవన్నీ రకరకాల ప్రమోషన్లు జరుగుతున్నాయి కదా. వీటన్ని బ్లైండ్ గా నమ్మేస్తుంటారు ఫాలోవర్స్ కూడా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ చేసేటువంటి బెట్టింగ్ యాప్ పక్కన పెడదాం, ఎందుకంటే అది పెద్ద ఇష్యూ కాబట్టి. చిన్న చిన్న ఇష్యూల గురించి ఏం చెప్తాం? ఏదన్నా వాళ్ళు చూడన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళ గురించి మాట్లాడాలి, లేక పికిల్స్ గురించి మాట్లాడు కదా. సో వాళ్ళు స్టార్టింగ్లో వీడియోలు చేస్తారు, చిన్నగా షార్ట్ డ్రెస్ వేసుకొని చేసేవాళ్ళు. అట్లా వేసుకుంటే పికిల్స్ చూపించేవాళ్ళు. సో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆటోమేటిక్గా నోన్నట్టు కాదని పికిల్స్ ఆర్డర్ చేస్తుంటారు అనమాట. సో అభిమానం ఉంది అక్కడ, నోన్నట్టుగా అన్నీ ఉన్నాయి, ఆడ అన్ని రకాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా బిజినెస్ రన్ అయింది. సో నిజంగా మీరు అందరికీ ఒక మాట ఉన్నారు, టాలెంట్ ఉన్న ఎంకరేజ్ చేయకుండా ఇట్లా ఈ రకంగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇటువంటివి జరుగుతాయి. నిజంగా అమ్మాయి అంత కలిసి మాట్లాడింది, నిజంగా అటువంటి జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చాలామంది కష్టపడే వాళ్ళు చాలామంది రోడ్ల పైన తిరిగే చాలామంది దాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చారు, అలానే సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు కూడా కొంచెం తిట్టడం అది తప్పది. ఇప్పుడు అనాల్సిన మాటలన్నీ అనేసిన తర్వాత సారీ అని చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారా? ఒక స్టేజ్ చెప్పొచ్చు, ఇది స్టేజ్ దాటిపోయింది. కొంచెం చెప్పే విధానం ఉంటుంది. అమ్మాయి సరిగ్గా ఇంకో వీడియో పెట్టింది అమ్మాయి, కానీ ఆ వీడియోలో సరిగ్గా స్పష్టత లేదు. ఎట్లా చెప్పిందంటే ఏదో మేము చెప్పాలని చెప్పింది, కానీ కొంచెం తల్లి మీరు కూడా బాగా కష్టపడి వచ్చారు, కానీ తప్పు, కానీ మీరు కూడా కొంచెం అది చెప్పే విధానం చూడమ్మా, అంతేమ్మా, ఏం లేదమ్మా, మీరు కష్టపడ్డారు అంతే. అలాగే సోషల్ మీడియాలో లాస్ట్ టైం చూశారు, ఎవరు మన ఎవరు చేశారు అని అడ్రస్లు అయిపోయారు, ప్రణవ్ ఎవరు, అట్లా ఒక్కొక్కరు పోతారు. ఇంట్రెస్ట్లో ఎవరు సోషల్ మీడియాలో ఎవరు ఉండరు, అది తప్పు. కానీ ఏదో ఈ అమ్మాయి కూడా ఒక రోజుకి 100 వీడియోస్ 100 చాటింగ్ వస్తుంది, ఏదో అది డిప్రెషన్లో అన్నిస్తుంది, ఎవరికో పంపాలనుకుని చెప్పుతుంది. కానీ ఆమె తప్పే, చాలా తప్పేది. అట్లా అంటే ముగ్గురికి వేరువేరుగా రాంగ్ మెసేజ్ వెళ్ళిందా? 4, 5, 6 పోయిన వాళ్ళు అందరికీ రాంగ్ అనే పోయింది. అంటే రాంగ్ పోయేంత మెంటల్ డిప్రెషన్లో ఏముంది ఆమె బిజినెస్ చేసుకుంటా? అదే అంటున్నా, ఆమె చెప్పే విధానం సరి చెప్పలేదు, కవరింగ్ కోసం చెప్పారు. నెక్స్ట్ రివ్యూస్ చూసిన నేను బాగాలేదంట కదా, అంటే మరి రివ్యూస్ చూసి ఎందుకు వచ్చినవరా అని చెప్పి తిట్టింది ఆమె. అవును మరి తప్పే అది. బట్ అలా అనిసే వాళ్ళకి మనం ఎక్కువ ట్రోలింగ్ చేయకూడదు. చెప్పారు కదా బై మిస్టేక్ పోయిందని చెప్పేసి, 6 బై మిస్టేక్ పోయిందా? అది అనిపిస్తుంది, మరి చెప్పకూడదు. అని వాంటెడ్ కాదు, మనం వాళ్ళొక మైండ్లో ఉండి ఏదో బిజీలో ఏదో సంథింగ్ ఏదో ఎవరు అనిసిందేమో అనుకుంటున్నా. అంటే ఆమె ఎర్రగడ్డలు ఉండాలి కానీ ఇక ఏదో పచ్చళ్ళు అమ్ముకుంటూ ఉన్నది అంతేనా? అంతవరకు వద్దు. కానీ పాపం 6 తిట్టేంత వచ్చిందంటే ఎర్రగడ్డలనే ఉండాలి కదా. మిస్టేక్ అది కూడా 6 తిట్టింది. అవును నిజం. బై మిస్టేక్ అంటే ఏమో ఏ సిచ్యువేషన్ ఉందో కానీ మొత్తానికి ఏం లేదు, తిట్టడం తప్పు, చాలా తప్పు. అదే చెప్తున్నా, కొంచెం నెక్స్ట్ టైం అమ్మా మంచిగా చూసుకోమ్మా.